ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభునామలో మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యముల నుండి హబక్కూకు గ్రంథము. దయచేసి చూడండి. యోనా, మీకా, నహూము. నహూము తర్వాత హబక్కూకు. హబక్కూకు ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయము. ఈ మొదటి అధ్యాయాన్ని మరలా ఒక్కసారి చదువుకున్నాం. హబక్కూకు ప్రవచన గ్రంథము మొదటి అధ్యాయము. ప్రవక్తయగు హబక్కూకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపక ఉందువు. బలాత్కారం జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నది. జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుందురు. న్యాయము చెడిపోవుచున్నది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయముందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరిగెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. మళ్ళా 6వ వచనం నుండి చదువుతున్నాను. ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలనని భూదిగంతల వరకు సంచరించచ్చు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున దొరబడుదురు. ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు ఒడిగా వచ్చునట్లు వారు పరిగెత్తి వత్తురు. వెనుక చూడకుండా బలాత్కారం చేయుటకై వారు వత్తురు. ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకుందురు. రాజులను అపహాస్యము చేతురు.
అధిపతులను హేళన చేతురు. ప్రాకారము గల దుర్గములన్నింటినీ తృఢీకరింతురు. మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు కావా. మేము మరణము నందుము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీ వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలిక లేని చేపలను తోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొని ఉన్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతలు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగం పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నదని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా? ఎన్నటికి మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా? రెండవ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో, నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఇందుననుకొనగా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయం నిర్ణయం కాలమున జరుగును. సమాప్తమగుటికై ఆతరుపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ప్రార్థన చేసి తలలు వంచి నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడు. ప్రభువా, నన్ను దర్శించండి అని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు మన హృదయములను సిద్ధపరచుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదములకు సాగిలపడి నమస్కరించి పూజిస్తూ ఉన్నాము దేవా. మమ్మలను మీ యొక్క పాదముల చెంత సమకూర్చినందుకు వందనములు. దయగల తండ్రి, దీనుడనైన నన్ను నేను తగ్గించుకొనుచు మీ పాదముల యొద్ద సాగిలపడుతూ ఉన్నాను. కొంత సమయం మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చారు నాయన. మీకు స్తోత్రములు. తిరిగి మీ వాక్యంలోనికి ప్రవేశిస్తూ ఉండగా మాతో మాట్లాడండి.
పరిశుద్ధాత్మ దేవా, మీ యొక్క ఆత్మ బహుబలముగా దిగి వచ్చినట్లు కృప దయచేయండి. మమ్మల్ని దర్శించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ పాదములకు నమస్కరించుతూ మీ పాదములను ముద్దు పెట్టుకొని, ప్రభువా, నన్ను నేను మీ సన్నిధిలో మీ బలిపీఠం మీద సజీవ యాగముగా సమర్పించుకుంటూ యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయన బహుభయంకరుడైన దేవుడు. ఆయన ప్రేమగల దేవుడు. అదే సమయంలో ఆయన భయంకరుడైన దేవుడు. ఈ దినాలు చూస్తూ ఉన్నప్పుడు చాలామంది ఘోరమైన రీతిగా చనిపోతూ ఉన్నారు. చాలా భయంకరమైన రీతి. నిన్నటి వార్త నిన్న మన సహోదరి అమ్మాయి చెప్తుంటే నాకు చాలా దుఃఖం కలిగింది. ఒక కుటుంబంలోనే కుటుంబ యజమానుడు చనిపోయాడు. 2 యవనస్తులైన అల్లుళ్ళు నెల తిరగకముందే ఒక కుటుంబంలోనే చనిపోయారు. అలాగే ఎన్నో విషయాలు మీరు ఎక్కువగా చెప్పగచ్చు. ఎంతోమంది, వేల మంది చనిపోయారు. లక్షల మంది మన భారతదేశంలో చనిపోయారు. ఎక్కడ చూసినా ఘోరమైన మరణాలు కదా. పరిస్థితి చాలా అధ్వాన్నంగా, బహుభయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా కన్నీళ్ళు, ఆవేదన, భయంకరమైన పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ తర్వాత ఈ బ్లాక్ ఫంగస్, ఆ వ్యాధి చాలామందిని భయంకరంగా భయపడుతూ ఆందోళన పరుస్తూ ఉంది. చాలా భయంకరమైన ఆందోళన. ఈ బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ చాలా భయంకరంగా, చాలా ఘోరంగా ఉంటుంది అని వైద్యులు చెప్తా ఉన్నారు. ఇది ఇలా ఉంటే 3rd వేవ్ వస్తుందని చెప్పి అది ఒక వార్త. ఇప్పుడు యవనస్తుల మీదకి 3rd వేవ్ భయంకరంగా ఉంది. ఇక ఈ 3rd వేవ్ వస్తే 18 years లోపున్న పిల్లలు చాలామంది ఎఫెక్ట్ అవుతారని వార్త. చాలామంది పిల్లలు చనిపోవచ్చు. చాలా ఘోరం. మీరు ఒక మాట వినండి. దేవుడు ఒక దెబ్బ కొట్టాడంటే అర్థము దాని వెనకాల ఇంకా భయంకరమైన శిక్ష ఉంది. మొదటి దెబ్బకు నువ్వు సరి చేసుకోకపోతే ఇంకా చాలా దెబ్బలు రెడీగా ఉన్నాయని గ్రహించాలి. ప్రియులారా, దేవుడు అవిధేయులైన మనుషులను, తిరుగుబాటు చేసే మనుషులను ఆయన సహించలేడు. నీవు రక్షణ పొందినప్పటికీ నీ జీవితం దేవుని సన్నిధిలో క్రమమైన రీతిగా ఉండకపోతే అపరిశుద్ధుడైన దేవుడు అస్సలు ఏమాత్రము సహించలేడు. ఓకే, నిన్నటి దినాన మాట్లాడుతూ నా యొక్క మెయిన్ వాక్యము ఎహెజ్కేలు గ్రంథం 22:30, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలవబట్టుకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. అది నాకు దేవుడిచ్చిన మూలవాక్యం. అది చెబుతూ నేను ప్రకటన గ్రంథం చెప్తూ ఉన్నాను. ఈ భూమి మీద ఉన్న మనుషులు అందరూ ఫెయిల్ అయిపోయారు.
ప్రవక్తలు ఫెయిల్ అయిపోయారు, ఆ తర్వాత యాజకులు ఫెయిల్ అయిపోయారు, ఆ తర్వాత అధిపతులు ఫెయిల్ అయిపోయారు, ఆ తర్వాత సామాన్యమైన మనుషులు కూడా ఫెయిల్ అయిపోయారు. సో ఆల్ ద పీపుల్ వర్ ఫెయిల్డ్. ఆ మాట 22:30 కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమడుగుతుంటే, ఐ సాట్ అమాంగ్ దెమ్ వన్ పర్సన్, వారిలో నేను ఒక్కడైనా ఉంటాడా అని వెతికాను అంటే, ఐ సాట్ అమాంగ్ దెమ్ అంటే ప్రవక్తలలో ఎవరైనా ఒక్కరుంటారా? యాజకులలో ఒక్కరైనా ఉంటారా? లేక అధిపతులలో ఎవరైనా ఒక్కరు ఉండగలరా? లేక సామాన్యులు రక్షణ పొందిన బిడ్డల్లో ఎవరైనా ఒక్కరైనా ఉండగలరా? ఐ సాట్ అమాంగ్ దెమ్. ఆ మాట నేను చెప్తాను. సంఘములో ఎవరైనా ఒక్కరు ఉండగలరా? వన్ హూ కెన్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. బండ్ సందుల్లో నిలబడే ఒక్కడేమైనా ఉండగలరా? ఆ మాట అది నాకు దేవుడిచ్చిన మూలవాక్యము. అది చెబుతూ ప్రకటన గ్రంథం ఎఫెసీ సంఘముని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎఫెసీ సంఘము, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో, నేను స్థితి అన్న మాటను గురించి చెప్తూ ఉన్నాను. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వాక్యము, దేవుడు నిన్ను గూర్చి ఏమి చెప్తున్నాడు, వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ అబౌట్ యూ, అది ముఖ్యం. మనుషులు నిన్ను గూర్చి ఏం చెప్తున్నారు? మనుషులు నిన్ను గూర్చి చాలా గొప్పగా చెప్పవచ్చు. ఆ సహోదరుడు చాలా మంచివాడు, ఆ సహోదరి చాలా మంచి వ్యక్తి అని చెప్పవచ్చు. అయితే మనుషుల సాక్ష్యము కాదు, దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు, వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ అబౌట్ యూ. దేవుడు నిన్ను గురించి ఏమి చెప్తున్నాడు? నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో నుండి పడితివో. నేను అక్కడ 3 స్థితుల గురించి చెప్తూ ఉన్నాను. స్థితి మొదటిది, మొదట ఉన్న స్థితి, the state in which you are in the first. రక్షణ పొందినప్పుడు నీవు మొదట ఉన్న స్థితి. రెండవది ప్రస్తుతం ఉన్న స్థితి, నౌ ద ప్రజెంట్ స్టేట్. నువ్వే స్థితిలో ఉన్నావు? ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదేమో, నిర్లక్ష్య స్థితిలో ఉన్నావు. మొదట ఉన్న ప్రేమను కోల్పోయావు, ద ప్రజెంట్ స్టేట్. ఈ 2 స్థితులకు ఉన్నతమైన స్థితి ఏంటంటే దేవుడు ఆశించిన స్థితి, ద స్టేట్ దట్ విచ్ గాడ్ వాంట్స్ అస్ టు బీ. మనము ఉండవలసిన స్థితి. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉండాలని కోరుకున్నాడు, అయితే నీవు ఏ స్థితిలో ఉన్నావు? అక్కడ నన్ను కలవరపరిచిన మాట ఏంటంటే, హీ ఈజ్ నాట్ కేరింగ్ అబౌట్ ద ఏం చెప్పాలి, ఎఫెసీ సంఘములో ఉన్న మంచి విషయాల విషయమై హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కేరింగ్. ద గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కేరింగ్. ఓ, నువ్వు చాలా గొప్పవాడివి, నీలో చాలా మంచి క్రియలు ఉన్నాయి, అయితే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బాదర్ అబౌట్ దాట్. అవన్నీ నాకు అవసరం లేదు. అయితే నాకు కావాల్సింది ఏంటంటే, మొదట ఉన్న నీ స్థితి నీవు కోల్పోయావు. దేవుడు అంటాడు, నీ దీపస్తంభమును నేను తీసివేస్తాను. అక్కడ దేవునితో నేను మాట్లాడదాం అనుకున్నాను. సాహసించి, ప్రభువా నన్ను క్షమించు, నాయన కనికరించవచ్చు కదా, దీపస్తంభాన్నే తీసేస్తావా అంటే దేవుడు అంటాడు, ఓ దట్స్ మై డిసిప్లినరీ యాక్షన్. అది నా క్రమశిక్షణ చర్య. ఐ కెనాట్ టాలరేట్. నేను తీసివేస్తాను. ప్రియ దేవుని బిడ్డ,
దేవుడు నీ విషయంలో క్రమశిక్షణ చర్య తీసుకుంటే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నిన్ను గురించి ఏమంటున్నాడు? నీవు మొదట ఉన్న స్థితిని కోల్పోయావేమో. అది నన్ను బాగా బాధించుతున్నటువంటి మాట. యూ హ్యావ్ లాస్ ద ఫస్ట్ స్టేట్. మొదట ఉన్న స్థితిని నీవు కోల్పోయావు. అక్కడ నేను కొంచెము ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తా ఉన్నాను. ఓ జీసస్, మీరు రక్షణ పొందారు అని సంతోషించాలా, లేక సీరియళ్ళు సినిమాలు బాగా చూస్తున్నారని సంతోషపడాలా? ప్రార్థనలో బలహీనులయ్యారని సంతోషపడాలా? నేను ఆ మాట చాలా కేక వేసి చెప్తున్నాను. ఏ స్థితిలో ఉన్నావు? వాట్ ఈజ్ యువర్ స్టేట్? నీవు ఏ స్థితిలో ఉన్నావు? దేవునిని దుఃఖపరిచే స్థితిలో ఉన్నావేమో బిడ్డ. మేబీ యు ఆర్ హర్టింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. రక్షణ పొందావు కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని దుఃఖపరుస్తున్నావు. ఈరోజున రక్షణ పొందారు కానీ ప్రేమ లేదు, తోటి సహోదరుణ్ణి ప్రేమించలేదు. రక్షణ పొంది బాగా వాక్యం తెలుసున్న బిడ్డల్లో భయంకరమైన ద్వేషాలు. ఏ విషయంలో దేవుడు సంతోషించాలి? నీ విషయమై దేవుడు సంతోషించటానికి ఒక సరి అయిన హేతువు, కారణం ఏదైనా చూపించగలవా? నేను ఈ మాట ధైర్యంగా సాహసంగా చెప్పి, దేవునిని దుఃఖపరిచే మనిషి యు కెనాట్ ఎస్కేప్ ద డిసిప్లైనరీ యాక్షన్ ఆఫ్ గాడ్. దేవుని దుఃఖపరిచే మానవుడా దేవుని క్రమశిక్షణ చర్యను నువ్వు తట్టుకోలేవు, తప్పించుకోలేవు. ఎందుకంటే వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దట్స్ థింగ్. థ్యాంక్ యూ లార్డ్. హబక్కు గ్రంథంలో 1వ అధ్యాయం దయచేసి చూడండి. 1వ అధ్యాయము ప్రశ్నించున్నటువంటి హబక్కుకు ఈ రోజున మనిషి ప్రశ్నిస్తున్నాడు. ఈస్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. నేను రక్షణ పొందాను, దేవుడు నాకేం చేశాడు? నేను దేవునికి కానుకలు ఇచ్చాను, ఆయన నాకేం చేశాడు? ఓ యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, బట్ గాడ్ ఈజ్ సైలెంట్. ఆయన మౌనంగా ఉన్నాడు కదా. నువ్వు దేవుడిని ఏం ప్రశ్నిస్తావు? నేను ఇట్లా కఠినంగా మాట్లాడతాను, నీ చొక్కా పట్టుకుంటాడు, నీ జుట్టు పట్టుకుంటాడు దేవుడు. దేవుడు నాకేం చేసావన్న మనిషి నీవు దేవుని సన్నిధిలో ఎట్లా బ్రతికావు చెప్పు నాకు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఓ మనిషి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడుదల పొందారని సంతోషించాలా, లేక దేవుని మీద తిరుగుబాటు చేశారని ఆడవాలా? ఇది ఈ రోజున మానవుని స్థితి. నేను ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో స్థితి అన్న మాటను ధ్యానం చేస్తూ ఉన్నాను. అది నేను ఇప్పుడు చెప్పను. స్థితి, ద స్టేట్ ఇన్ విచ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ ఈజ్. ఈ రోజున దేవుని బిడ్డ ఉన్నటువంటి స్థితి. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉండమని కోరుకున్నాడు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు?
ఈ రాత్రి ప్రేయర్ మీటింగ్లో నా హృదయం చాలా వేదనగా ఉండి 3 విషయాలు చెప్పాను. మీరు ఈ లాక్డౌన్లో దేవుని స్వరం వింటున్నారా? ఆర్ యూ ఏబుల్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్? నాతో ఏం మాట్లాడుతున్నాడంటే 3 విషయాలు. ప్రతి విశ్వాసతో దేవుడు మాట్లాడుతున్న 3 విషయాలు ఈ లాక్డౌన్లో. మొదటి విషయం, క్లోజ్ ది డోర్, తలుపులు వేసుకో, మోకరించు, నీ జీవితాన్ని సరి చేసుకో. సెట్ రైట్ యువర్ హార్ట్, సెట్ రైట్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సరి చేసుకో. మొదటి విషయం, దేవుడు మాట్లాడేది ఏంటంటే ఈ లాక్డౌన్లో నీ తలుపేసుకొని మోకాళ్ళ మీదుండి నీ జీవితాన్ని సరి చేసుకో. ఏ విషయంలో అవిధేయుడు అయ్యావో, ఏ విషయంలో దేవుణ్ణి దుఃఖపరిచావో, ఏ విషయంలో ప్రభువుని నువ్వు గాయపరిచావో ఆ విషయంలో నువ్వు సరి చేసుకో. సెట్ రైట్. ఎఫెసీ సంఘమా, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితిలో నుంచి నువ్వు లే. ఈ లాక్డౌన్లో మొదటిది ఆయన స్వరము. దెన్ రెండవది ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం ఆయనకు తృప్తిగా లేదు, నువ్వు ఎదగాలి. గ్రో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఈ లాక్డౌన్లో దేవుడు మాట్లాడుతున్న సెకండ్ పాయింట్ ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగు. ఈ గ్రో ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలి, అది దేవుడు ఆశించింది. ఈ లాక్డౌన్ అయిపోయేసరికి నువ్వు ఇంట్లో నుంచి బయటికి ఎట్లా రావాలో తెలుసా? ఆత్మపూర్ణుడిగా రావాలి. యు మస్ట్ కమ్ అవుట్ విత్ ఎ స్పిరిచువల్ ఫీల్డ్ బిలీవర్. ఆత్మపూర్ణుడిగా బయటికి రావాలి. సెకండ్ పాయింట్. దెన్ థర్డ్ పాయింట్, ఈ లాక్డౌన్లో దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఎంతోమంది చచ్చిపోతున్నారు, వారి కొరకు ఏమైనా కొంచెం నువ్వు భారం కలిగి ఉండగలవా? కెన్ యూ ఫీల్ ద బర్డెన్? వారి కొరకు నువ్వు ప్రార్థించగలవా? వారి కొరకు నువ్వు కొంచెము సహాయం చేయగలవా? వారి కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఏడవగలవా? దట్స్ 3 థింగ్స్. ఈ 3 విషయాలు నేను దేవుడు మాట్లాడుతున్నాడు. సరే, నేను మొదటి అధ్యాయానికి వచ్చేస్తాను. నేను ఐఎమ్ ఇన్ స్లో. నేను నెమ్మదిగా చెప్తూ ఉన్నాను, ఎందుకంటే యూ మస్ట్ గెట్ ద మెసేజ్. దేవుని వర్తమానం నువ్వు తీసుకోవాలి. సో నేను ప్రశ్నిస్తున్నటువంటి ప్రవక్త మొదటి అధ్యాయంలో చూపించాను. 2వ అధ్యాయంలో కనిపెట్టుచున్న ప్రవక్త, ద వెయిటింగ్ ప్రాఫిట్. 3వ అధ్యాయంలో దేవునిని స్తుతించుచు ఉన్న ప్రవక్త, ప్రైజింగ్ ప్రాఫిట్. దేవుని మీద ఆధారపడుచున్నటువంటి ప్రవక్త. ఈ 3 అధ్యాయాలు నేను ఈ టైంలో నేను దేవుని జవాబు గురించి చెప్తాను. మొదటి అధ్యాయం, ద ఆన్సర్ ఆఫ్ గాడ్. చూడండి, హబక్కూకు ప్రశ్నల గురించి చాలా మనం చూసాం. హబక్కూకు ఈజ్ ఎ స్పెషల్ మ్యాన్. హబక్కూకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. హబక్కూకు ఒక మంచి ప్రార్థనా పరుడుగా మనం చూస్తాం. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హబక్కూకుతో, దేవా నేను ఎన్నాళ్ళ వరకు నేను ఇది చూడాలయ్యా అంటే, హబక్కూకు దేవుని సన్నిధిలో కనిపెడుచు ఉన్న వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి. మీరు 12వ వచనం చూస్తే చాలా అద్భుతమైన మాటలు మీరు చూడొచ్చు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. అద్భుతమైన మాటలు. నా దేవా, నా పరిశుద్ధ దేవా అంటే హబక్కూకు దేవునితో ఎంత సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్నాడో. ఆది నుండి ఉన్నవాడవు నీవు కావా అంటూ ఉన్నాడు. మేము మరణము నొందము, యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు.
ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించి ఉన్నావు. 12వ వచనములో 2 మాటలు చెప్పాను. తీర్పు, దండన. తీర్పు జడ్జ్మెంట్, దండన అంటే డిసిప్లైన్. అది మనం చూస్తాం. తర్వాత 13వ వచనం, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించేవారు చేయి బాధలను దృష్టింపజాలవు కదా. కపటులను చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరక ఉన్నావు? ఇది హబక్కుకు వేయుచున్న సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. మొదటి 3 వచనాల్లో చూస్తాము. 4 వచనాల్లో ఇక్కడ రెండవ క్లస్టర్ ఆఫ్ క్వశ్చన్స్. చూడండి, ప్రభా నువ్వు ఎందుకు చూస్తున్నావయ్యా? దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులు నాశనం చేస్తే ఎందుకు చూస్తున్నావయ్యా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. తర్వాత 14వ వచనానికి చూడండి. నేను ఈరోజు మొదటి అధ్యాయాన్ని పూర్తి చేయడానికి త్వరపడుతూ ఉన్నాను. మనుషులు ఏ విధంగా ఉన్నారు? 14వ వచనం, మనుషులు ఎట్లా ఉన్నారంటే చేపలు, ప్రాకు పురుగులు. ఏలిక లేని చేపలతోనూ పురుగులతోనూ నువ్వు పోల్చావు. అంటే ఒక పనికిరాని పురుగుతో సమానంగా మనిషి ఉన్నాడు. ఏలిక లేని అంటే ఒక నాయకుడు లేని చేపల వలె ఉన్నారు. ఈ రోజున చెదిరిపోయిన వారుగా ఉన్నారు. వాడు అంటే సాతానుడు, వాడు ఏం చేస్తున్నాడు, ఎట్లా నాశనం చేస్తున్నాడంటే గాలం వేస్తూ ఉన్నాడు, వాడు ఉరులు ఒగ్గుతూ ఉన్నాడు, ఆ తర్వాత వాడు వలను వేస్తూ ఉన్నాడు, వారందరినీ గుచ్చి లాగుతూ ఉన్నాడు. చాలామంది గాలానికి పడిపోతున్నారు, ఉరులు వేసి లాగుతున్నాడు, ఆ తర్వాత వాడు వల వేస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వాడి వలలో పడిపోయారు. తెగులు చేత నాశనం అయిపోయారు. అర్థం కాని దేవుని సేవకుడు ప్రవక్త హబక్కుకు 2వ అధ్యాయం చూడండి. కావలి స్థలానికి వెళుతూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో చాలా అర్థం కాని విషయాలు ఉన్నాయి. అవి నాకు ఎట్లా దేవుడు అర్థం చేశాడో నేను వచ్చే వారం చెప్తాను. ఆ కావలి స్థలానికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన నాకు ఏమి సెలవిచ్చినో, నా వాదం విషయమై నాకేమి చెప్పుదువో చూచుటకై నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా, నాకు ఈ వచనం ఆశ్చర్యపరుస్తూ ఉంది. అదేంటంటే హబక్కుకి కావలి స్థలం ఉంది. హీఈస్ హ్యావింగ్ ఏ స్పెషల్ ప్లేస్. ఫ్రమ్ దేర్ హీఈస్ వాచింగ్ ద పీపుల్. హబక్కుకు ప్రత్యేకమైన వ్యక్తి, కావలివాడుగా ఒక స్థలం మీదకి ఎక్కి చూస్తూ ఉన్నాడు. గోపురం మీద ఉండి చూస్తున్నాడు ఏం జరుగుద్దా అని. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, హబక్కుకు పలక తీసుకొని రాయి, పెద్దగా రాయి, పరిగెత్తుచున్న మనుషులు కూడా చదవటానికి వీలుగా రాయి, పెద్ద అక్షరాలతో రాయి అని చెప్పి నేను ఒక దర్శనం చెప్తూ ఉన్నాను, ఆ దర్శనం దాని మీద రాయి అని చెప్పి అన్నాడు. ఈ దర్శనం ఏంటి, హబక్కుకు ఏమి రాశాడు అనేది నాకు అర్థం కావటానికి చాలా దినాలు పట్టింది. అది నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. మీరు హైవే మీద కారులో కానీ బైక్లో కానీ వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనపడతాయి. ఆ హోర్డింగ్స్ మీద చాలా అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూస్తారు. ఎందుకు అంత పెద్ద అక్షరాలతో రాస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే వేగంగా వెళుతున్న వాహనాల్లో ఉన్న వాళ్ళు కూడా చదవటానికి వీలుగా రాస్తారు కదా. అట్లాగే
దేవుడు హబక్కుకుతో అంటున్నాడు, నేను నీకు సెలవిచ్చే మాట ఆ హోర్డింగ్ మీద రాయి అని చెప్పి అన్నట్లుగా ఉంది. ఆ హోర్డింగ్ ఏంటి? దేవుడు ఏం రాయమన్నాడు, ప్రవక్త ఏం రాశాడు, అది నేను వచ్చే వారం చెప్తాను. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. నాకు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సో దేవుని వాక్యము అద్భుతమైంది. 2వ అధ్యాయంలో కనిపెడుతున్నటువంటి హబక్కుకు నేను మళ్ళా ఐ విల్ కమ్ బ్యాక్ టు మొదటి అధ్యాయానికి వచ్చేస్తాను. చూడండి, మొదటి అధ్యాయంలో దేవుడు హబక్కుతో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అది 5వ వచనం. 5వ వచనము గురించి నేను కొంత చెప్పాను. చూడండి, 5వ వచనం, అన్యజనులో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమందుడి. ఓ, మీ దినములలో నేను ఒక కార్యమును జరిగింతును, అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మకయుందురు. ఆలకించుడి. ఓ, 3 మాటలు 4 మాటలు రాసుకోండి. నేను పోయిన ప్రభు దినాన్ని నేను మీతో చెప్తాను. ఐఎమ్ స్లో ఇన్ టీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని బోధించడంలో చాలా నెమ్మదిగా ఉన్నాను. నాకు చాలా కోపం వస్తుంది. ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు జూమ్లో. నాకు అర్థం కావట్లా మీరు ఏం చేస్తున్నారు. ఓకే, సరే. చూడండి, 5వ వచనం చూడండి. చూడుడి, ఆ తర్వాత ఆలోచించుడి, ఆ తర్వాత 3వది విస్మయమందుడి, దెన్ 6వ వచనం ఆలకించుడి. 4 మాటలు: చూడుడి, ఆలోచించుడి, విస్మయమందుడి, దెన్ 6వ వచనం ఆలకించుడి. ఈ రోజున 6వ వచనంలో ఉన్న మాట ఆలకించుడి అన్న మాట రౌండ్ చేసుకోండి. అది కొంచెం ఎంపసైజ్ చేసి చెప్తాను. చూడుడి అన్న మాట మెసేజ్ వర్షన్లో ఏమనుందంటే లుక్ హార్డ్, లుక్ లాంగ్. కొంచెం సీరియస్గా చూడండి, దూరముగా చూడండి, ఏం జరుగుతుందో చూడండి. అక్కడ నేను ఇంకా వేరే వర్షన్స్లో చదువుతున్నాను. దేవుని దృష్టితో చూడండి, బుర్రతో ఆలోచించండి. నువ్వు దీనికే తట్టుకోలేకపోతున్నావు. రేపొద్దున ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తే నువ్వేం తట్టుకోగలవు? ఆలోచించు, విస్మయము పొందు. ఏమిటిది? ఇంత ఘోరమైన పనులు. నేను ఒక కార్యమును చేయబోతూ ఉన్నాను. అది చూడండి. ఓ, మీ దినములలో నేను ఒక కార్యమును జరిగించును. ఈ కార్యాన్ని గురించి నేను గత వారం చెప్తా ఉన్నాను. ఇప్పుడు 3 అధ్యాయములో 3 కార్యాలు చూడండి. మొదటి అధ్యాయములో ఉన్న కార్యము గమనించి ద వర్క్ ఆఫ్ గాడ్. మొదటి అధ్యాయంలో ఉన్న కార్యం ఏంటంటే దేవుని క్రమశిక్షణ కార్యం, ద డిసిప్లినరీ యాక్షన్ ఆఫ్ గాడ్. మొదటి అధ్యాయంలో ఉన్న కార్యము ఇది నేను పోయిన వారం చెప్పలేదు. మొదటి అధ్యాయంలో ఉన్న కార్యము దేవుడు కల్దీల సేనను పంపించి యూదుల మీద క్రమశిక్షణ చర్య చేయించినటువంటి కార్యము. ఆ క్రమశిక్షణ కార్యంలో యూదా సామ్రాజ్యం మొత్తం నాశనమైపోయింది. అది మొదటి కార్యం. దెన్ 2వ కార్యము వచ్చి 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో కల్దీల మీదకి దేవుడు నాశనాన్ని పంపిస్తాడు.
ఆ రెండవ కార్యం అది నేను తర్వాత చెప్తాను. రెండవ కార్యం ఏంటి అంటే ద వర్క్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్, దేవుని తీర్పు రెండవ అధ్యాయం. గాడ్ ఈజ్ జడ్జింగ్ ఆల్ ద పీపుల్. అక్కడ రెండవ అధ్యాయంలో శ్రమ 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 అని 5 సార్లు చెప్తాడు దేవుడు లోకం మీదకి భయంకరమైన శ్రమను పంపిస్తాడు. రెండవ అధ్యాయంలో దేవుడు చేసే కార్యము ఏమిటంటే భూమి మీద మానవులకు వస్తున్నటువంటి, రాజ్యాల మీదకు వస్తున్నటువంటి శ్రమ. మొదటి అధ్యాయములో ఉన్న కార్యం ఏంటంటే రక్షణ పొందాము అని పిలువబడుచు ఉన్న, దేవుని బిడ్డలుగా ఉన్నాము అని పిలువబడుచున్న దేవుని బిడ్డల మీద దేవుడు చేస్తున్నటువంటి క్రమశిక్షణ కార్యం మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయం దేవుని తీర్పు. దెన్ మూడవ అధ్యాయంలో దేవుడు చేసే కార్యము. మూడవ అధ్యాయంలో ఏంటంటే ద వర్క్ ఆఫ్ రిస్టరేషన్, పునరుద్ధరణ కార్యము, ఉజ్జీవపు కార్యము. అంటే దేవుడు తన ప్రజలను పునరుద్ధరించే కార్యము. అది అంటే చెదిరిపోయిన వారిని సమకూర్చటం, పడిపోయిన బిడ్డలను లేవనెత్తడం. ద వర్క్ ఆఫ్ గాడ్స్ రిస్టరేషన్, అది మూడవ అధ్యాయంలో ఉన్న కార్యం. అది మూడవ అధ్యాయం మొదటి వచనం. ప్రవక్త యెహోవా హబక్కుకు చేసిన ప్రార్థన, వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. దేవా, ఈ కార్యము ఏమిటి అని నేను ఆలోచిస్తున్నాను. ఈ కార్యం ఏంటంటే ద వర్క్ ఆఫ్ గాడ్స్ రిస్టరేషన్. ఇది 3 అధ్యాయాల్లో 3 కార్యాలు. మొదటి అధ్యాయములో ఉన్న కార్యం ద వర్క్ ఆఫ్ గాడ్స్ డిసిప్లైన్. రెండవ అధ్యాయములో ఉన్న కార్యం ద వర్క్ ఆఫ్ జడ్జిమెంట్, దేవుని తీర్పు. మూడవ అధ్యాయంలో ద వర్క్ ఆఫ్ రిస్టరేషన్. చాలా అద్భుతమైనవి ఉన్నవి. ఇవి నేను మీకు ఇవన్నీ ఇప్పుడు చెప్పటం వల్ల పడదు. నేను కొంచెం టైం తీసుకొని మీకు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దెన్ మళ్ళా మొదటి అధ్యాయానికి వస్తాం. మొదటి అధ్యాయానికి వస్తూ ఉండగా ఒకసారి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే దేవుడు సిలువలో చేసిన కార్యం, ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. సిలువలో దేవుడు సంపూర్తి చేసిన దేవుని కార్యం. అది యూదులు నమ్మలేదు. దెన్ రెండవది, దేవుని బిడ్డల హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యము, ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా మన హృదయంలో దేవుడు జరిగించే కార్యము. ఆ 2 మాటలు చెప్తున్నాను. ఆ తర్వాత దెన్ మూడవది ద డిసిప్లైనరీ వర్క్. అది మొదటి అధ్యాయం హబక్కు గ్రంథం. ఒకవేళ మీరందరూ నా వైపు చూడండి, మీ ఇంటిలో ఏమైనా కొన్ని శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయా అంటే దాని అర్థం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏదో సరిచేయాలని చూస్తూ ఉన్నాడు. ఆ విషయంలో వుడ్ యు లైక్ టు సెటరేట్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? దేవుని స్వరములను ఆలకిస్తావా? దేవుడు నీతో మాట్లాడుచూ ఉండగా ఒక్కసారి నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? దేవుని కార్యమును మనం తృణీకరించే వారముగా ఉన్నామేమో. ఒకవేళ దేవుని కార్యమును మనం త్రోసివేసే వారంగా ఉన్నామేమో. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము
40వ వచనం, ప్రవక్తల గ్రంథములలో చెప్పవలసినది మీ వీధికి రాకుండా చూచుకొనుడి. చాలా భయంకరమైన మాట. ప్రవక్తల గ్రంథములో చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకొనుడి. ప్రవక్తల గ్రంథములో చెప్పబడిన శాపములు, తీర్పులు మీ మీదికి రాకుండా చూచుకొనుడి. అదేదనగా, ఇదిగో తిరస్కరించు వారలారా. ఇక్కడ అపొస్తలుడైన పౌలు హబక్కుకులో ఉన్న వచనాన్ని మరింత స్పష్టంగా చెప్తూ రాస్తూ ఉన్నాడు. తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, చూడుడి, ఓ ఆలోచించుడి, విస్మయం పొందుడి అని హబక్కుకులో ఉంది కదా. అన్యజనుల్లో జరుగునది చూడుడి. ఇక్కడ పౌలు అపోస్తలుడు ఏమంటున్నాడంటే, తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపడుడి, నశించుడి, పెరిష్. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను దానిని ఎంత మాత్రం మీరు నమ్మరు. ఈ యూదులు దేవుని కార్యమును నమ్మలేదు, దేవుని శిలువ కార్యమును నమ్మలేదు. వారు దేవుని కార్యమును నమ్మకుండా వారు త్రోసివేశారు. దే హ్యావ్ రిజెక్టెడ్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఈ ప్రశస్తమైన ఉదయకాలమున దేవుడు మిమ్మలను గద్దిస్తూ ఉంటే, దేవుని కార్యమును నీవు తృణీకరిస్తావా? ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని కొంచెము సరిచేసుకుందాం బిడ్డలారా. నేను మరలా హబక్కుకు తీసుకొని వెళతాను. చూడుడి, ఆలోచించుడి. నేను అక్కడ ఒక మాట మీతో చెప్తాను. ఆలోచించుడి, ఆలోచించుడి, ఆలోచించుడి. తర్వాత విస్మయము పొందుడి. హబక్కుకులో వ్రాయబడిన మాట మరలా చూస్తాను. నేను దీన్ని దేవుని సేవకునిగా ప్రభు యొక్క పర్మిషన్ తీసుకొని ఈ మాట నేను కొంచెం మారుస్తాను. దీన్ని ఎట్లా చెప్తాను చూడండి. 5వ వచనం చూడండి. చూడుడి, ఆలోచించుడి, విస్మయము పొందుడి అన్న మాటను తీసేసి ఇంకొక మాట చెప్తాను. సరి చేసుకోండి, మీ జీవితాన్ని కట్టుకోండి, మీ జీవితాన్ని సరి చేసుకోండి. విస్మయం పొందుడి అన్న మాట తీసేసి సరి చేసుకోండి, మీ జీవితాన్ని కట్టుకోండి అని చెప్తాను. దెన్ 6వ వచనం, దేవుని పర్మిషన్ తీసుకొని ఈ మాట చెప్తాను. ఆలకించండి. ఆ తర్వాత ఇంకొక మాట, ఆశీర్వాదం పొందండి అని చెప్తాను. దేవుని సేవకుడిగా మీ మధ్యలో నేను ఒక ప్రవక్తలాగా నిలబడాలని ఆశపడుతూ ఉన్నాను. యాజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ నేను నిలబడి చెప్తూ ఉన్నాను ధైర్యంతో. చూడండి, ఆలోచించండి, సరి చేసుకోండి, ఆలకించండి, ఆశీర్వాదం పొందండి. ఓకే, ఈ మాటలతో నేను కొంచెం లోపలికెళ్తాను. ఆలోచించండి. హగ్గయి గ్రంథానికి రండి. హగ్గయికి రండి. హగ్గయి గ్రంథంలో 3 మాటలు: ఆలోచించుకొనుట, ఆలకించుట, ఆశీర్వాదం పొందుట. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. యోధావారులారా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు వచ్చినా మీ ప్రవర్తనలో మార్పు లేదు కదా. ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండుతుంది,
విస్తారంగా సమకూర్చినను కొంచెమే మిగులుతుంది. ఎంత డబ్బులు తెచ్చినా డబ్బులు మొత్తం హాస్పిటల్కి కట్టాల్సి వస్తూ ఉంది. చిల్లు వేసిన సంచిలో ఉన్నట్టుంది. ఆలోచించుకోండి. దెన్ 12వ వచనం, ఆలకించుట. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకునగు యెహోషువయు శేషించిన జనులను తమ దేవుడైన యెహోవా మాటలను ఆలకించి. ఆలకించుట. దెన్ 3వ మాట అనుసరించుట. అది 15వ వచనం చూస్తాను. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. అనుసరించుట, ఆలోచించుట, ఆలకించుట, అనుసరించుట. దెన్ 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 19వ వచనము, కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలింపకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబడుట. ఆలోచించుట, ఆలకించుట, అనుసరించుట, ఆశీర్వదించబడుట. ఓకే, దిస్ ఈజ్ అ సిరీస్ ఆఫ్ మెసేజ్. చాలా దినాల క్రితం నేను మీకు హగ్గయి ప్రవచన గ్రంథం చెప్పేటప్పుడు ఈ మాటలు నేను చెప్తూ వచ్చాను. ఆలోచించుడి అన్న మాటను ఒక్కసారి 5 విషయాలు చెప్తాను. 5 విషయాలు. ఆలోచించుట అన్న మాట, యోచించుట అన్న మాట 2 ఒకటే. యోచించుట అంటే మీ బ్రెయిన్ ఉపయోగించుట. ఆలోచించుట చూడండి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 50. దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. అది 22వ వచనంలో మనం చూస్తాం. దేవుని మరచువారులారా దీనిని యోచించుకొనుడి. మొదటిది ఏం ఆలోచించుకోవాలంటే థింక్ అబౌట్ యువర్ లైఫ్. రాత్రి ఒక మెసేజ్ చూశాను, అది నాకు బాధేసింది. ఒకడు ఇంకొకడితో అంటున్నాడు, అరే అప్పుడే వెళ్ళిపోయేవారా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవారా అని ఏడుస్తున్నాడు. అంటే వాడు నా స్కూల్ ఫ్రెండ్, వాడు చచ్చిపోయాడు కరోనాతో. ఎంత ఉంటుంది, తిప్పి కొడితే 30 సంవత్సరాలు కూడా ఉండదు ఆ పిల్లవాడికి. దట్ వాజ్ సో సాడ్. ఆలోచించుకో, నీ జీవితం సంగతి ఆలోచించే. ఓ మనిషి, ఈరోజున ఆలోచించు. దేవుని మరచువారులారా, రక్షణ పొందకుండా ఉన్నవారులారా, అన్యజనుల్లో జరుగునది చూడండి, ఆలోచించండి, జీవితాన్ని సరి చేసుకోండి. చూడండి, ఆలోచించండి. మీ బుర్ర ఏమైపోయింది? మొదటిది మీ జీవితాన్ని గురించి ఆలోచన చేయి. దెన్ 2వది చూడండి. ఇది నేను సౌలు జీవితంలో గురించి చెప్తాను. సౌలు ఆలోచించుకొనుము. సౌలు అభిషేకించబడిన వ్యక్తి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ అధ్యాయం 23వ వచనము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకునట వలన యెహోవా సంతోషించినట్టు, ఒకడు దాన బలులను అర్పించడం వలన సంతోషించిన. ఆలోచించుమో సౌలు, ఆలోచించుమో. గాడ్ ఈజ్ గోయింగ్ టు రిమూవ్ యూ ఫ్రమ్ ద థ్రోన్.
నేను సింహాసనం మీద తీసుకో. ఆలోచన లేని మనిషి ఇది. రెండవది, నీ పనిని గురించి ఆలోచన చేయి. థింక్ అబౌట్ యువర్ వర్క్. ఏం చేస్తున్నావు నీవు? దేవుని మాట వినకుండా బలిసిన పశువులు తీసుకొని అవి దేవునికి ఇద్దాం అనుకుంటున్నావు. ఆలోచించుకో, నీ దేవుడు ఎంత పరిశుద్ధుడో దేవుడు ఆలోచించుకో. ఆయన చూడట్లేదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావేమో ఆలోచించుకో. మానవుని యొక్క స్వభావం ఏంటంటే తన గురించి తాను ఆలోచించడు కానీ ఎదుటి వ్యక్తిని గురించి ఆలోచిస్తాడు. వెరీ సీరియస్. నువ్వేం ఆలోచిస్తున్నావు? జాగ్రత్త సుమా. లెట్ మీ బి సీరియస్. దేవుని విషయాల్లో నేను మీ ఎదుట సీరియస్గా ఉందునుగాక. ఏమి ఆలోచిస్తున్నాం మానవుడా? నీ జీవితం దేవుని ఎదుట ఏ విధంగా ఉందో ఆలోచించుకుంటున్నావా? హబక్కుతో దేవుడు మాట్లాడుతున్న మాట అన్యజనుల్లో జరిగేది చూడండి. లుక్ అరౌండ్ ద నేషన్స్. వాళ్ళు ఏమైపోతున్నారో ఒకసారి చూడండి, ఆలోచించండి. థింక్. దేవుడు ఏ రాజ్యాన్ని స్పేర్ చేయడు, ఏ దేశాన్ని స్పేర్ చేయడు. మొదటిది నీ జీవితాన్ని గురించి ఆలోచించాయి. రెండవది నీ పని. నువ్వేం చేస్తున్నావు? సౌలు అభిషేకించబడిన రాజు, అమాలేకీయుల్ని జయించాడు దేవుని ఆజ్ఞ ప్రకారం. కానీ ఆ శాపగ్రస్తమైన తెచ్చుకున్నాడు. నీ ఇంట్లో ఎన్ని శాపగ్రస్తమైన ఉన్నాయి ఆలోచించుకో. నీ ఇంట్లో ఎన్ని శాపగ్రస్తమైనటువంటి వాటితో నువ్వు కాలం గడుపుతున్నావు ఆలోచించుకో. నీ జీవితంలో ఎంత శాపగ్రస్తమైన వాటితో సాంగత్యం చేస్తున్నావు ఆలోచించేసుకో. బిడ్డ. దెన్ మూడవది, దెన్ థర్డ్, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మొదటికే అంటాడు, ఎస్తేరు ఆలోచించుకో. రక్షణ పొందావనుకుంటున్నావు, రాణివయ్యావనుకుంటున్నావు, నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుంటున్నావు. You think that you are in the safe zone. You think that you are in the safe place. నేను 2 రోజుల క్రితం మరలా ప్రేయర్ మూమెంట్లో నేను అనుసరిచి చెప్తున్నాను. నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు అనుకుంటున్నావు. యు ఆర్ నాట్ సేఫ్. రాజనగరంలో ఉన్నంత మాత్రాన నేను బతుకుతాను అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళను నాశనం అగుదురు. ఈ సమయంలో మౌనముగా ఉంటే, నేను చెప్పిన మాట ఏంటంటే, ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, సేఫ్ జోన్ నుండి సాక్రిఫైస్ జోన్కి రా. కమ్ సేఫ్ జోన్ నుంచి కమ్ టు ద సాక్రిఫైస్ జోన్. నేను నశించదను. ఏడుస్తూ ఉంది, ఉపవాసం ఉంటుంది. ఈ కమ్ అవుట్ ఆఫ్ ద సేఫ్ జోన్ టు ద సాక్రిఫైస్ జోన్. నువ్వు చెప్పగలవా? నా ప్రజల కొరకు నేను నశిస్తాను, నా ప్రజల కొరకు నేను ఏమైనా చేస్తాను. ఐ వాంట్ టు డూ ఎనీథింగ్ దట్ ఫర్ మై పీపుల్. ఆలోచించుకో. దెన్ మూడవది, నీ బాధ్యతను గురించి ఆలోచన చేయి. మొదటిది నీ జీవితాన్ని గురించి ఆలోచన చేయి. 2, నీ పనిని గురించి ఆలోచన చేయి. దెన్ 3, నీ బాధ్యత. ఒక విశ్వాసిగా నీ బాధ్యత ఏంటి? నశించిపోతున్న ఈ జనాంగాన్ని గురించి నీ బాధ్యత ఏంటి? చూడండి 4:14, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించెదరు. నీవు ఈ సమయం బట్టి ఏ రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకొనుము. ఆలోచన లేని మనిషి, బుర్ర లేని మనిషి. కొంతమంది పెద్దోళ్ళు తిడుతూ ఉంటారు, వీడికి బుర్ర లేదురా, మెదడు లేదు. మరి బుర్రలో ఏముందంటే ఏముందో మీరే చెప్పాలి. కొంతమంది పెద్దోళ్ళు అంటారు, వాడి బుర్రలో
మెదడు లేదు, మట్టి ఉందంటారు. కొంతమంది అంటారు బుర్రలో మెదడు లేదు, మరి ఏముందిరా అంటే ప్యాడ్ ఉందంటారు. నేనేమంటానో తెలుసా, చికెన్ ఉందేమో మీ బుర్రలో. ఆలోచించుకో. థింక్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ ప్రార్థనా జీవితాన్ని గురించి ఆలోచించి, నీ బతుకులో ఒక్క పూటన్న ఉపవాసం ఉన్నావా? ఇస్తే ఆలోచించుకో. అది మూడవది. దెన్ ఫోర్త్, నాలుగవది హగ్గై 1:5, నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయి. మీ ప్రవర్తన ఎట్లా ఉంది? మీ ప్రవర్తన దేవుని ఎదుట సరి అయిన రీతిగా లేదు. ఆలోచించుకో. ఐ విల్ రిమూవ్ యూ. మీ ప్రవర్తన సరిగ్గా లేదు, ఆలోచించుకో. ఆలోచన లేని మనిషి, యువర్ గాడ్ ఈజ్ వెరీ సీరియస్. నీ దేవుడు భయంకరుడైన దేవుడు. ఆలోచించుకో. దెన్ ఐదవది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దైవజనుడైన మోషే ఐగుప్తు భోగము కన్నా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము సుఖభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఆలోచించి దేవుని సేవకుడు మోషే ఆలోచిస్తున్నాడు. దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం యోచిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. దేవుని పిలుపుని గురించి ఆలోచించాడు, దేవుని పనిని గురించి ఆలోచించాడు. ఆలోచన శక్తిని కోల్పోయిన మనిషి, ఈ రోజున మనిషిలో ఉన్న ప్రాబ్లం 2 things. ఆలోచన చేసే శక్తి లేదు, 2 ఆలకించేటువంటి శక్తి లేదు. అమ్మాయి వినపడుతుందా? వినపడట్లా. అమ్మ చెప్పే మాట వినపట్లే. ఆడ చెవుల్లో ఏయో ఉన్నాయి, వినపడట్లే. దేవుడు అరుస్తున్నాడు, వినపడుతుందా? ఆలకించుడి. హబక్కు గురించి ఇంకా నేను మీతో చెప్పను. నేను 1వ అధ్యాయం వదిలిపెట్టి 2వ అధ్యాయంలోకి వస్తా. ఆలకించండి, భయంకరమైన శత్రు సమూహం వస్తుంది. కల్దీయులు యుద్ధానికి వస్తున్నారు. ఇక యూదా సామ్రాజ్యం నాశనం అయిపోతుంది. అది అక్కడ చెప్తున్నాడు ఆయన. ప్రవక్త మళ్ళీ ఏడుస్తున్నాడు, నా పరిశుద్ధ దేవా ఏమిటయ్యా ఇది అని ఆలోచన. అప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభు దర్శనం గురించి 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. తను గోపురం మీదకెక్కి కావలి స్థలంలో నిలబడి దేవుడు ఏం చెప్తాడో వెయిట్ చేస్తున్నాడు. ప్రవక్త ఏడుస్తున్నాడు, అయ్యా మనుషులందరూ ఎట్లా ఉన్నారు? ఏలికి లేని చేపల్లాగున్నారు, ప్రాకు పురుగుల్లాగున్నారు. వాడు గాలంతో గుచ్చి లాగాడు, ఇప్పుడు ఉరులు వేసి నాశనం చేశాడు, ఇప్పుడు వలేస్తున్నాడు. ఫినిష్, మొత్తం నాశనం అయిపోతున్నారు. దేవా ఇట్లా అయిపోయారా మనుషులు ఎట్లా ఉన్నారు? ప్రాకు పురుగుల్లాగున్నారు కదా. ఎంత ధనవంతుడు. మీరు వార్తలు చూస్తున్నారు. మొన్న వార్త నన్ను భలే బాధ పెట్టింది. ఢిల్లీలో చాలా పెద్ద కార్డియాలజిస్ట్ డాక్టర్ అగర్వాల్ అనుకుంటా, ఎన్నో మంది ప్రాణాలు కాపాడిన ఆయన చనిపోయాడు. డబ్బులు లేక చనిపోయాడా? వైద్యం లేక చనిపోయాడా? మెడికల్ ఫెసిలిటీస్ లేక చనిపోయాడా? ఆయన ముందుగా మేలుకోకుండా చనిపోయాడా? చాలా ప్రశ్నలు నన్ను కలవరపరిచినాయి. ఓ మనిషి, ఈ రోజున ఎంత గొప్పవాడైనా వాడు వల వేసిలా నాశనం చేస్తున్నాడు. ఆలోచించుకో, ఆలకించు. ప్రభు నాతో ఏం మాట్లాడతావు? ఆలకించు. ఆలకించుట. ప్రభు నన్ను ఏం సరి చేసుకోమంటావు? నాయనా
దేవుని కార్యమును గురించి ఆలోచన చేయి. మొదటి అధ్యాయంలో దేవుని కార్యము, దేవుని క్రమశిక్షణ కార్యం. రెండో అధ్యాయంలో దేవుని కార్యం, మానవాళి అందరి మీదకి దేవుడు పంపించే తీర్పు కార్యం. మూడవ అధ్యాయంలో హబక్కుకు దేవుని కార్యం గురించి ప్రార్థిస్తున్నాడు, ఆయన పునరుద్ధరణ కార్యము. ఈరోజు పెంతెకొస్తు ప్రభు దినం. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, దేవా నీ కార్యమును నూతనపరచు. మెసేజ్ బైబిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుగు బైబిల్లో వేరే వర్షన్లు అంత బాగలేదు. సంవత్సరములు జరుగుతుండగా అని తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది, కానీ మెసేజ్ వర్షన్లో బ్యూటిఫుల్గా ఉంది. దేవా మా పితరుల దినాల్లో చేసిన కార్యమును మరలా చేయ్యా. మోషే దినాలలో చేసిన కార్యమును మరలా చేయ్యా. ఎర్ర సముద్రం పాదం చేశానన్నావు, అది చేయ్యా. అయ్యా జాన్ వెస్లీ వేల్స్ దేశంలో ఉన్నప్పుడు చేసిన కార్యాన్ని నువ్వు చేయ్యా. ఆలోచించు, ఆలకించు. మీరందరూ ఒకసారి నాకెళ్ళి చూస్తారా? అందరు వీడియో మోడ్లోకి రండి. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీతో దేవుడు ఏం మాట్లాడుతాడు చెప్పండి. నాతో ఈ మాట మాట్లాడండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను సంతోషిస్తాను. ఆలకించావా? దేవుడు నీతో ఏం మాట్లాడాడు చెప్పు. హబక్కుకు 6వ వచనం, ఆలకించుడి. అది ఒక పెద్ద సిరీస్ ఆఫ్ క్వశ్చన్. చూడుడి, ఆలోచించుడి, విస్మయం పొందుడి అన్న మాటను నేను ప్రభువుని అడిగి రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సరి చేసుకోండి. చూడుడి, ఆలోచించండి, మీ జీవితాలు సరి చేసుకోండి. తర్వాత 6వ వచనం, ఆలకించుడి అని చెప్పి ఇంకో మాట కలుపుదాం అనుకుంటున్నాను. ప్రభువుని అడిగి ఆశీర్వాదం పొందుడి. ఆలకించుడి, లోబడండి, ఆశీర్వాదం పొందుడి. నా ప్రియమైన సంగమా, మీరు ఈ భూమి మీద ప్రత్యేకించబడిన వారు కావాలి. మీరు ఈ భూమి మీద ప్రత్యేకించబడిన వారు కావాలి అంటే ఆలకించండి. దేవుడు మరి నేను నిలబడి ఉండగా, మాట్లాడుతూ ఉండగా నాలో నుండి ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నారో ఆలకించండి. మొదటిది చూడండి. లోకం అంతా ఏమైపోతుందో చూడండి. 2, ఆలోచించండి. 3, విస్మయం ఉందండి కాదు, సరి చేసుకోండి. దెన్ 4, ఆలకించండి. దెన్ 5, లోబడండి. 6, ఎవరు పొందని దీవెనలు మీరు పొందండి. అక్కడ నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఆశారాజు ఉన్నాడు, మీకు గుర్తుందా? ఆశారాజుతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఆశారాజు ఏం చేస్తాడంటే ఆ ప్రవక్తను హింసిస్తాడు. దేవుని సేవకులు మాట్లాడినప్పుడు తిరుగుబాటు చేస్తాడు. ఆలకించలా, లోబడలా, సరి చేసుకో. ఆశారాజు పాదాలలో జబ్బు జరిగినప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. ఒకసారి 2వ దినవృత్తాంతాలు చూడండి. ఈ విషయం 2 Chronicles 16 చూడండి. 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కర్దృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మాచి తప్పి ప్రవర్తించితే గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆశతో దేవుడి మాట మాట్లాడినప్పుడు 10వ వచనం, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహములో వేసెను. దేవుడు మాట్లాడినప్పుడు ఆలకించలా,
సరి చేసుకోవాలా, లోబడలా, ఫినిష్డ్. దేవుడు సౌలుతో మాట్లాడినప్పుడు ఆలకించలా, సమూయేలు ద్వారా మాట్లాడినప్పుడు ఆలకించలా, లోబడలా, సరి చేసుకోవాలా. సౌలు ఫినిష్, మొదటి రాజు. అయితే దావీదు విషయంలో గొప్పతనం ఏంటంటే, నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు, ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు ఆలకించాడు, ఏడ్చాడు, సరి చేసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, దేవుని కనికరం పొందాడు. అలాగే హగ్గై ప్రవచన గ్రంథంలో ఉన్న యూదులు కూడా దేవుడు గద్దించినప్పుడు ఆలకించారు, వాళ్ళు సరి చేసుకున్నారు. జెరుబ్బాబేలు, యెహోషువ ఆ దినాల్లో ఉన్న ప్రభు బిడ్డలు, అలాగే నెహెమ్యా దినాల్లో ఉన్న బిడ్డలు, దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలకించారు, భయంకరంగా ఏడ్చారు, భయంకరంగా ఏడ్చారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం చూడండి, వాళ్ళు దేవుని మాటలు ఆలకించారు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఓ జీసస్. 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా దేవుని మాటలు ఆలకించారు. ఆలకించినప్పుడు ఏమైంది తెలుసా? గుండెలు బద్దలైనవి, ఏడుస్తూ ఉన్నారు. 9వ అధ్యాయంలో, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు అందరూ ఉపవాసం ఉండి గోనె పట్టుకట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చి, ఇశ్రాయేలు అందరూ అన్ని జనుల నుండి ప్రత్యేకించి ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రత్యేకించుకున్నారు. దేవుడు ఆయన పునరుద్ధరణ కార్యం చేశాడు. ఆలకించారు, ఆలోచించారు, సరి చేసుకున్నారు. దేవుడు వారిని విజిట్ చేశాడు, తన ఆత్మ ద్వారా దర్శించాడు, తన ఆత్మ ద్వారా వారిని దర్శించాడు. పిల్లరా, నేను ఇట్లా హబక్కు గ్రంథంలో ఉన్న మాటలని కొంచెం నేను దేవుణ్ణి అడిగి మాటలు చెప్దాం అనుకుంటున్నా. ఆలోచించండి, చూడండి, ఆలోచించండి, సరి చేసుకోండి, ఆలకించండి, లోబడండి, మీ జీవితంలో దీవెన పొందండి. దేవుని కార్యం ప్రస్తుతం జరుగుతున్నది ఏంటో తెలుసా? గాడ్స్ డిసిప్లినరీ యాక్షన్. నేను మీతో చెప్పిన ఒక భయంకరమైన దినం వస్తుంది. ప్రభుత్వాలు మొత్తం ఊడ్చుకుపోయే దినం వస్తుంది. ఆ దినం రాకముందే జీవితాలు సరి చేసుకుందాం. ఆలకించగలవా? నాతో మీరు చెప్తారా? దేవుడు మీతో ఏం మాట్లాడాడో చెప్పండి. నాతో ఆలకించారా? విల్ యు obey to God? తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.